హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే 4077 కోట్ల బడ్జెట్తో ఇస్రో 2026లో చేపట్టబోయే సముద్రయాన్ ప్రాజెక్ట్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మొత్తం చూసేసి తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 100. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఎక్కువగా అంతరిక్షం గురించి తెలుసా, సముద్రం గురించి తెలుసా అంటే అంతరిక్షం గురించే ఎక్కువ తెలుసు అని చెప్తాం. మన భూమి 70% నీటితో నిండి ఉంది. కానీ ఇంతవరకు మనం ఆశ్చర్యకరంగా సముద్రం గురించి చాలా తక్కువే తెలుసుకున్నాం. అయితే దీనికి భిన్నంగా సముద్రంతో పోలిస్తే మనం రోజు రోజుకు అంతరిక్షం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మానవుడు 1969లోనే చంద్రునిపై అడుగుపెట్టారు. ఇంకా మనం 4000కు పైగా ఎక్సో ప్లానెట్లు కూడా కనుగొన్నాం. మార్స్ రోవర్ ద్వారా రెడ్ ప్లానెట్పై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాం. 13.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గెలాక్సీలను కూడా కనుగొన్నాం. అంతేకాకుండా సూర్యుడిపై మరియు చంద్రుడిపై అధ్యయనం కోసం ఆదిత్య L1, చంద్రయాన్-1, చంద్రయాన్-3 వంటి ఎన్నో పరిశోధనలు కూడా సాధించాం. అంతరిక్షం గురించి ఎన్ని తెలుసుకున్న మనం సముద్రం గురించి ఎందుకు తెలుసుకోలేకపోయామో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన కారణాలు నేను మీకు కొన్ని చెప్తాను. అబ్సెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంతరిక్షంలో గాలి లేకపోవడం వల్ల రేడియో తరంగాలు చాలా సులభంగా ప్రయాణిస్తాయి. అదే సముద్రంలో అయితే నీటి మధ్య కమ్యూనికేషన్ చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే నీరు సౌండ్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా అంతరిక్షంలో ఉపగ్రహాలు సముద్రంలో కన్నా వేగంగా సమాచారాన్ని భూమిపైకి పంపించగలవు. అవైలబిలిటీ ఆఫ్ లైట్. అంతరిక్షంలో సూర్యుడి కాంతి సహాయంతో చాలా దూరం వరకు వస్తువులను పరిశీలించవచ్చు. కానీ సముద్రంలో 200 మీటర్ల లోతుకు వెళ్ళిన తర్వాత పూర్తిగా చీకటిగా ఉంటుంది. దీనివల్ల సముద్ర అన్వేషణ మరింత కష్టంగా మారుతుంది. ప్రెజర్. అంతరిక్షంలో వాతావరణ పీడనం లేకపోవడం వల్ల సాధారణంగా ఉన్న వ్యాక్యూమ్ పరిస్థితులకు అనుగుణంగా స్పేస్ క్రాఫ్ట్స్ని మనం రూపొందించవచ్చు. కానీ సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ ప్రెజర్ విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకు మారియానా ట్రెంచ్లో 11 కిలోమీటర్ల లోతుకు వెళ్లే కొద్దీ 1000 ఏనుగుల బరువుతో సమానమైన పీడనం ఉంటుంది. అధిక పీడనాన్ని తట్టుకునే టెక్నాలజీని డెవలప్ చేయడం చాలా ఖరీదైన పని. అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంతరిక్ష పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా మరిన్ని పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇది దేశం యొక్క ప్రెస్టేజ్, రక్షణ మరియు ఫ్యూచర్ కాలనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. సముద్ర అన్వేషణలో తక్కువ పెట్టుబడులు ఉండడంతో పాటు దీని ప్రాముఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. హ్యూమన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్ ఆస్ట్రోనాట్స్ ఎక్కువ రోజులు ఉండగలిగే మార్గాలు కనుగొన్నాయి. కానీ సముద్రంలో తక్కువ ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ కొరత, అధిక పీడనం వల్ల మానవులు ఎక్కువ సమయం ఉండలేరు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ మన ఇస్రో 2026లో ఒక మిషన్ అయితే స్టార్ట్ చేయనుంది. ఆ మిషన్ పేరే సముద్రయాన్. దీనికి సంబంధించి ట్రయల్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతోంది. సముద్రం లోతుల్లో అక్కడ ఉన్న వనరులను అన్వేషించడానికి ఈ తొలి సముద్రయాన్ మిషన్ను ప్రారంభించబోతోంది. ఇందుకోసం సముద్రపు లోతుల్లోకి వెళ్ళడానికి మత్స్య 6000 పేరుతో ఓ జలాంతర్గామిని కూడా రూపొందించింది. దీన్ని బంగాళాఖాతంలో పరీక్షించనున్నారు. ఈ మత్స్య సబ్మరైన్ 3 వ్యక్తులను తన సబ్మెర్సిబుల్ వాహనంలో 6000 మీటర్ల లోతు వరకు తీసుకువెళుతుంది. మొదటి ట్రయల్లో సముద్రం నుంచి 500 మీటర్ల లోతుకు ఈ జలాంతర్గామిని పంపిస్తారు. 2026 నాటికి ఇది 3 ఆక్వానాట్స్ను సముద్రంలో 6000 మీటర్ల లోతుకు తీసుకువెళుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 2 ఏళ్లలో దీన్ని తయారు చేశారు. ఇది ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. గత జూన్ 2023లో టైటాన్ అనే జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో 5 మంది బిలియనీర్లు చనిపోయారు. ఇంతకు ఈ సముద్రయాన్ మిషన్ లక్ష్యం ఏంటంటే లోతైన సముద్ర అన్వేషణ, అరుదైన ఖనిజ వనరుల గుర్తింపు కోసం మత్స్య 6000 అనే వాహనంలో 3ని 6000 మీటర్ల లోతుకు పంపడం. సముద్రపు లోతులో లభించే లిథియం, కాపర్, నికెల్లను బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన కోబాల్ట్, ఉక్కు పరిశ్రమకు అవసరమైన మ్యాంగనీస్ కూడా సముద్రపు లోతుల్లో లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2030 నుంచి 2050 వరకు దాదాపు 5 రెట్లు ఎక్కువ లిథియం, 4 రెట్లు ఎక్కువ కోబాల్ట్ అవసరమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన మిషన్. మత్స్య 6000 సబ్మెరైన్ కోసం 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాన్ని రూపొందించారు. దీని లోపలి భాగంలో 3 కూర్చునే స్థలం ఉంటుంది.
అదే సమయంలో మత్స్య 6000 సబ్మెరైన్ బరువు 25 టన్నులుగా ఉంటుంది. దాని పొడవు 9 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ఇది 80 mm టైటానియం మిశ్రమంతో తయారు చేసి ఉంటుంది. ఇది సముద్రం మట్టం కంటే 600 రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు. భారత ప్రభుత్వం 2021లోనే డీప్ ఓషన్ మిషన్ను ఆమోదించింది. సముద్రయాన్ మిషన్ 2026 నాటికి ప్రారంభమవుతుందని అప్పుడే ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మనుషులను తీసుకెళ్లే సబ్మెర్సిబుల్ని అభివృద్ధి చేశాయి. ఇప్పుడు ఈ సముద్రయాన్ అనే మిషన్ని సక్సెస్ఫుల్ చేస్తే మన భారతదేశం కూడా ఆ లిస్టులో చేరిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో ముగుస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో చూపిస్తాయి. లవ్ యూ ఆల్.